అరే వెనక నుంచి కొంచెం వెనక నుంచి చూపించాలి బాబాయ్. నేను చూపిలా నీకు. నాది సాయి గడిది. పుదీనా వేద్దాం ఉండు. నీకు పుదీనా పనిలేదుగా. పుదీనా అంతే కొంచెం బిర్యానీలో వేసుకోవచ్చు. వాడు అందులో వేసుకుంటాడు పెరిగి చెట్టు మళ్ళీ అంతా జస్ట్. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు రూమ్లో కాదు, హోటల్లో కాదు, డైరెక్ట్గా నేచర్ మధ్యలోకి అయితే వచ్చేసాం. ఈవినింగ్ క్లైమేట్ సూపర్గా ఉంది. చల్లని గాలి, పీస్ఫుల్ ప్లేస్. ఇలాంటి వైబ్స్లో కుకింగ్ చేయడం అంటే వేరే లెవెల్ ఫీలింగ్. కట్ చేసి ఓకే. అక్కడ మంచి ఫోన్ చెప్పాలి. ఈ ఫోన్లో యూజ్ లేదు. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఈరోజు స్పెషల్గా చికెన్ కర్రీ మరియు పలావ్ ప్రిపేర్ చేయబోతున్నాం. కానీ కుకింగ్ ఒకటే కాదు, మధ్యలో మా కామెడీ ఉంటుంది, కొన్ని ఫన్నీ మిస్టేక్స్ ఉంటాయి, చాలా ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి. అసలు ఈ లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసాం, ఫైర్ ఎలా ప్రిపేర్ చేసాం, స్టెప్ బై స్టెప్ కుకింగ్ని ఎలా చేసాం, చికెన్ కర్రీ ఫైనల్గా ఎలా వచ్చింది, పలావ్ పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని హానెస్ట్గా రివ్యూస్ అయితే చెప్తాం. మధ్యలో మీ మౌత్ వాటర్ అయ్యే షార్ట్స్ కూడా ఉన్నాయి, కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. చివరిలో టేస్ట్ రివ్యూ కూడా జెన్యూన్గా ఉంటుంది. మెయిన్ చెఫ్ మరి ఇంకెందుకు లేట్, ఫైర్ రెడీగా ఉంది, ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి, స్టమక్ కూడా రెడీగా ఉంది. లెట్ స్టార్ట్ అవర్ అవుట్డోర్ కుకింగ్. 150 ఉండాలి. చూపిరా మిగతా అరే కాదు, చూపి ముందర చూపి చూపిరా చూడండి రా ఎలా మెరుస్తుంది. ఇది 10 రూపాయలు బిల్లరా. ఇది ఒకళ్ళ కింద పడిపోతే నేను తీసుకుని పోయి దేవుడి దగ్గర పెట్టాలి. ఇది ఒకడంటారు నాదే అని, ఇద్దరు తన్నుకుంటున్నారు. ఇది ఈ 10 రూపాయల బిల్ల కోసం. మనోడైతే మంచిగా చిల్ అవుతున్నాడు డ్రామా వీడియోస్ చూసుకుంటూ. ఆ సాంగ్ ఏంటంటే నీతో సాయంత్రం ఎంతో సంతోషం అంట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హుసేన్ మ్యారేజ్ డే వల్ల ఈరోజు పార్టీ ఇప్పిస్తున్నాడు మనకి అందరికి. మన యూట్యూబ్ ఛానల్లో ఒకరోజు సెలబ్రేషన్ మన పిల్లలది ఎట్లా ఉండేది ఈరోజు చూపిస్తాం నైట్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఫస్ట్ పలావ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు మన ఇండియన్ చెఫ్. వేయించుతున్నాము. కొంచెం ఇదనేది వెర్రగా వేగగానే కొంచెం టమాటాలు కూడా దీంట్లో కొంచెం వేయాలి. కొంచెం వేగినట్టుగానే ఉంది దోరగా. అల్లుడు కొంచెం టమాటాలు వేసి నీ చేత్తో. అయ్యేనా టమాటాలు ఇవేను. ఎర్రగా ఉన్న టమాటాలను తీసుకోవాలి. చాలు 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 చికెన్లో చాలు కర్రీలోకి. వద్దు ఇప్పుడు చేయమాకన్నాయా. వేగిన తర్వాత ఒక బండెడు కొత్తిమీర, బండెడు ఇవన్నీ వేసి బాగా వేయించాలి. అల్లం పేస్ట్ కొద్దిగా
చాలే. ధనియాల పొడి, చికెన్ మసాలా కూడా కొద్దిగా మాడిపోతున్నాయా? ఇవన్నీ బాగా వేగేదాకా ఉంచాలి. వాసన చూస్తుంటే మా ఊరి వంటలోకి అప్పుడప్పుడు తీసుకుంటారని కొంచెం భయం వేస్తుంది. మండదకి కొంచెం చాలు 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 చాలు. ఆ జగ్గుతో బియ్యం పోసారా? ఎట్ట పోసారు? ఇలానే ఎక్కువైతే మాకు ఎగ్జాక్ట్ ఫలితం లేదు, అందుకు చిన్నగా పోతుంది. చాలు సాల్ట్ సాల్ట్ ఆడికేలా మొన్న ముందు అది వేస్తారు సాల్ట్. ఏది ఆశీర్వాదేనా? సాలే ఎంతసేపు ఉంది? అదే మేము పోయే టయానికి వాడు ఆయన నవాజ్ కోళ్ళు లేవు అక్కడ. ముఖ్యంగా హుసేన్ బాబాయ్కి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన పార్టీ స్టార్ట్ చేస్తా ఉన్నాము. ఒకసారి ఇంకా ట్రైనింగ్ లో ఉన్నది వాడు. సీనియర్ అయినా సీనియర్ అయ్యండి. తీయకుంది బాగుంది. ఈయనేమో విలేజ్ చెఫ్, ఈయనేమో యూఎస్ చెఫ్. ఇది చికెన్ మ్యారినేషన్ అండి. చికెన్ మ్యారినేషన్ మనం ఏం వాడామంటే ఫస్ట్ ఉప్పు వేసాము, తర్వాత కారం, కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం, ఇంకొంచెం పెరుగు. యూట్యూబ్ లాగిన్ సాంబా గబనెత్తారా? నీళ్ళు పోసుకొని తెస్తారా? వాటర్ నీళ్ళు పోసుకొని తెస్తారా? మన తగ్గించారా? వచ్చింది బాగా వచ్చింది. సూపర్ బిర్యానీ. మన ఇండియన్ వంట మాస్టర్ అయితే అల్లాడిచ్చాడు బిర్యానీని. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడే బిర్యానీ కంప్లీట్ అయింది. సో కేడి మామ ఆధ్వర్యంలో బిర్యానీ చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు దాన్ని ఒక 2 minutes దమ్ పెడితే ఇంకా ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. ఒక 2 minutes దమ్ పెట్టిన తర్వాత కొంచెం నెయ్యి, అదేవిధంగా కొంచెం కొత్తిమీర పెట్టుకుందాం. సో మంచి స్మెల్ విత్ ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి అండ్ కొత్తిమీర రెడీ చేయండి అబ్బా. అది కూడా తెస్తున్నాడు ఒకసారి. కొత్తిమీర కూడా ఇద్దాం. కొత్తిమీర పుదీనా పైన సగపోతుంది. ముందు నెయ్యి వేసుకుందాం. తర్వాత తెచ్చారు ముందు. ఇది బాటిల్ ఆవిరి బాటిల్ ఇది ఉందన్నా. కొట్టు అబ్బాయి పెట్టాక సేపు వాళ్ళు తెంగారుగా పొగలు వచ్చినాయి దుమ్మన. అయితే
మన యూఎస్ చెఫ్ అయితే చికెన్ కర్రీ రెడీగా ఉన్నాడు. వీడియో లెంత్ అవడంతో 2 పార్ట్స్కి అయితే చేసామన్నమాట. ఇప్పటివరకు అయితే ఇండియన్ చెఫ్ పలావ్ మేకింగ్ చూసాం. నెక్స్ట్ వీడియోలో యూఎస్ చెఫ్ చికెన్ కర్రీ మేకింగ్ని చూద్దాం. ఇంకోటి ఏంటంటే అసలు యూఎస్ చెఫ్ ఎలా అయ్యాడో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. జీడిపప్పు ఏం కాదులే, అదే పైన ఓ బూమ్ బగబుగే బగిని బాగోతిని కొత్తిమీర కాపురా. అరే సింగి నెయ్యిది చూపించాలి బాబాయ్కి. నేను చూపిలా నీకు, నాది సాయి గడిది. పుదీనా వేద్దాం ఉండు, నీకు పుదీనా పని లేదుగా. పుదీనా అంత కొంచెం బిర్యానీలో వేసుకోవచ్చు. వాడు అందులో వేసుకుంటాడు పెరిగి చెట్టు మళ్ళీ. జస్ట్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పార్ట్ 2 అయితే ఫుల్ ఫన్నీగా ఉంటుంది. అండ్ ఈ విందుకైతే చాలామంది అయితే పెద్ద పెద్ద వాళ్ళు అయితే వచ్చారు. ఎవరెవరు వచ్చారు, ఎలా వచ్చారు అయితే చూద్దాం పార్ట్ 2లో. ఈ వీడియో నచ్చినట్టయితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. ఓకే, ఉంటా బాయ్. గట్టిగా బాగా క్వాలిటీకి చేసేవాళ్ళు. ఓకే.